This is Shiva. సో ప్రీవియస్ ప్రాబ్లమ్ మనం చూసామండి వేరియబుల్ ఛార్జ్ డెన్సిటీ. ఇది కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది ఈ మోడల్ కూడా. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే లెట్ ఏ టోటల్ ఛార్జ్ 2q be distributed in a sphere of radius capital R with charge density rho of r is equals to kr, where small r is the where small r is the distance from the center. Two charges A and B of minus q each are placed diametrically opposite points at equal distance A from the center. If A and B do not experience any force, then రైట్. సో నేను ఒక స్ఫియర్ని కన్సిడర్ చేశాను, రైట్. దాని రేడియస్ వచ్చేసి క్యాపిటల్ ఆర్, రైట్. అంటే వాళ్ళే ఇచ్చారు క్వశ్చన్లో రేడియస్ క్యాపిటల్ ఆర్ అని, రైట్. టోటల్ ఛార్జ్ వచ్చేసి 2q డిస్ట్రిబ్యూట్ అయింది. కాకపోతే ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది లీనియర్గా అవ్వలేదండి, అంటే యూనిఫామ్గా అవ్వలేదు. ఒక వేరియబుల్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఆ ఛార్జ్ అనేది విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది, రైట్. లీనియర్గా మారుతుంది ఇక్కడ కేఆర్, రైట్. అంటే సెంటర్ నుంచి బయటకు వచ్చే కొద్దీ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. అంటే ఇన్నర్ రీజియన్స్లో చాలా తక్కువ ఉంది ఛార్జ్, బయటకు వచ్చేటప్పటికి క్రమక్రమంగా పెరుగుతుంది. అంటే లీనియర్ రిలేషనే బట్ యూనిఫామ్ కాదు, రైట్. సో వేరియబుల్ ఛార్జ్ డెన్సిటీ వేరీ అవుతుంది. సో అంటే ఆ వేరియేషన్ లీనియర్ ఉంది, రైట్, కేఆర్. సో బేసిక్గా క్యూ అనేది బయటకు వచ్చే కొద్దీ పెరుగుతుంది, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ టూ ఛార్జెస్ ఏ అండ్ బి అనేది సెంటర్ నుంచి డయామెట్రికల్గా ఏ డిస్టెన్స్లో మనం ప్లేస్ చేశారు, -q అండ్ -q. సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏ ఆర్ బి ఏ అండ్ బి బోత్ డు నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఫోర్స్. అంటే రిజల్టెంట్ ఫోర్స్ వచ్చేసి 0 ఈచ్ ఛార్జ్ పైన, రైట్. ఈచ్ ఛార్జ్ పైన ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ కన్సిడర్ చేస్తే ఏ పైన బి వల్ల ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఏ పైన 2q వల్ల, అంటే టోటల్ ఛార్జ్ ఆన్ ద స్పియర్ ఏదైతే మన డిస్ట్రిబ్యూట్ అయిందో ఆ ఛార్జ్ వల్ల కూడా ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. కాకపోతే ఈ ఛార్జ్ అనేది లీనియర్గా లేకపోవడం వల్ల మనం కంప్యూట్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ ఈజీగా మనం చేసేయచ్చు. రిజల్టెంట్ అదే పాయింట్ ఛార్జెస్ ఇస్తే మనకు తెలుసు రిజల్టెంట్ ఫోర్స్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం. KQ/R² అని వేసేసి మనం చేస్తాం. సో కాకపోతే ఇప్పుడు లీనియర్ అంటే వేరియబుల్ ఛార్జ్ డెన్సిటీ ఉంది కాబట్టి ఫస్ట్ మనం అక్కడ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఛార్జ్ కనుక్కొని ఆ ఛార్జ్ వల్ల -q పైన ఏదైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో దాన్ని ప్లస్ బి వల్ల ఏ పైన యాక్ట్ అవుతున్న ఫోర్స్ని రెండు కాంబినేషన్ తీసుకొని దాన్ని ఈక్వల్ టు 0 చేస్తే మనకి రిలేషన్ వస్తుంది, రైట్. సో ఫస్ట్ ఈజీగా మనం బి క్యాలిక్యులేట్ చేసేయచ్చు. అంటే బి వల్ల ఏ పైన ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్. డైరెక్ట్గా కూలమ్స్లో అప్లై చేయొచ్చు, ఎందుకంటే రెండు వచ్చేసి పాయింట్ ఛార్జ్ కాబట్టి. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి A + A 2a, రైట్. సో నేను అదే చేశానండి ఇక్కడ. ఫోర్స్ డ్యూ టు బి ఆన్ ఏ, రైట్. బి వల్ల ఏ పైన ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, కూలమ్ ఫోర్స్, రైట్. 1/4πε0 q1 q2/r². q1 is -q, q2 is -q. -q into -q, q² divided by 2a². రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 2a. దాన్ని స్క్వేర్ చేస్తే మనకి ఇది వచ్చింది, రైట్, టోటల్ ఫోర్స్. సో ఏ పైన బి వల్ల ఫోర్స్ వచ్చేసి ఇంత, రైట్. అది బి వల్ల. అదే డిస్ట్రిబ్యూట్ అయిన ఛార్జ్ వల్ల ఫోర్స్ కూడా కావాలి కదా, రైట్. డిస్ట్రిబ్యూట్ అయిన ఛార్జ్ వల్ల ఫోర్స్ కావాలి అంటే అంటే ఈ పాయింట్ దగ్గర కావాలి. అంటే ఈ పాయింట్ వరకు ఎంత ఛార్జ్ ఉందో నాకు కావాలి, రైట్. సో ఈ పాయింట్ బేసిక్గా ఈ పాయింట్ దగ్గర నాకు ఛార్జ్ కావాలి. ఈ పాయింట్ దగ్గర నాకు ఛార్జ్ కావాలి అంటే నేను గాస్ లా ద్వారా మనం కంప్యూట్ చేయొచ్చు. E.ds = q/ε0 అని మనం అప్లై చేసి అక్కడి నుంచి ఈ కనుక్కొని ఈని క్యూతో మల్టిప్లై చేస్తే మనకి డైరెక్ట్గా ఫోర్స్ వస్తుంది. అంటే ఆ మెథడ్లో మనకు క్యూ అక్కర్లా, రైట్. అలా కాకుండా డైరెక్ట్గా మనం క్యూ కంప్యూట్ చేసి డైరెక్ట్గా F = KQ/R² అని కూడా మనం
కంప్యూట్ చేయొచ్చు. నేను సెకండ్ మెథడ్ చేశాను. ఎందుకంటే గాస్‌లా కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే నేను అది ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. రైట్. మనం ఓన్లీ కూలుంబ్ ఫోర్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను ఈ మెథడ్‌లోనే చేశాను. రైట్. ఓకే. సో, ఇక్కడ ఇది ఎందుకు రాసానంటే లీనియర్‌గా మనం తీసుకోలేమని చెప్పడానికి. అదే లీనియర్‌గా యూనిఫార్మ్‌గా డిస్ట్రిబ్యూట్ అయ్యుంటే ఇంతవరకు ఈ వాల్యూమ్ వరకు చార్జ్ డైరెక్ట్‌గా ఇంత తీసుకోవచ్చు. కానీ ఇది తీసుకోలేం. ఎందుకంటే ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి నేను q ఇంటిగ్రల్ రో dv అని తీసుకున్నాను. సో, q ఇంటిగ్రల్ రో వచ్చేసి కేఆర్. రో వచ్చేసి కేఆర్ ఫంక్షన్ ఇచ్చారు. సో, కేఆర్ ఇంటూ ఎలిమెంటల్ వాల్యూమ్. రైట్. ఎలిమెంటల్ వాల్యూమ్ అంటే దీన్ని ఒక డిస్టెన్స్‌లో సెంటర్ నుంచి స్మాల్ డిస్టెన్స్‌లో నేను ఒక షెల్‌ని కన్సిడర్ చేశాను. రేడియస్ ఉంది. థిక్‌నెస్ dr. రైట్. అప్పుడు ఎలిమెంటల్ వాల్యూమ్ దీన్ని నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రైట్. సో, 4πr² dr మన ఎలిమెంటల్ వాల్యూమ్ వచ్చేసి. రైట్. ఇప్పుడు ఈ అనేది 0 to aకి వేరీ అయితే నాకు ఇక్కడి నుంచి ఇంతవరకు ఈ ఏరియాలో ఈ వాల్యూమ్‌లో ఎంత చార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిందో నాకు వస్తుంది. సో, కాబట్టి 0 to a కన్సిడర్ చేశాను. సో, ఫ్రమ్ హియర్ విల్ గెట్ QA ఇంత వస్తుందండి. ఈ K వచ్చేసి 1/4πε0 కాదు. రైట్. అలానే SHM కాన్స్టెంట్ అవేమీ కాదు. K వచ్చేసి క్వశ్చన్‌లో ఇచ్చిన ఫంక్షన్ యొక్క కాన్స్టెంట్ K. రైట్. నాకు ఇప్పుడు ఈ K తెలీదు. రైట్. ఈ ఎక్స్‌ప్రెషన్‌లో పై కాన్స్టెంట్, A తెలుసు అంటే ఇచ్చిన డిస్టెన్స్. K తెలీదు. నాకు K వాల్యూ కావాలి. రైట్. K వాల్యూ కావాలి అంటే నేనేం చేస్తానంటే ఇప్పుడు అంటే ఇక్కడ 0 to a వరకు కంప్యూట్ చేసాం. QA అంటే అప్ టు A నాకు ఎంత Q కావాలో దాన్ని కంప్యూట్ చేసాం. కానీ క్వశ్చన్‌లో మనకి టోటల్ చార్జ్ ఎంత డిస్ట్రిబ్యూట్ అయిందో కూడా ఇచ్చారు 2Q. దాన్ని నేను ఇక్కడ యూజ్ చేశాను. సో, టోటల్ చార్జ్ రో dv. సో, టోటల్ లిమిట్స్ నేను 0 to r తీసుకున్నాను. అప్పుడు మనం కంప్లీట్ స్ఫియర్ కవర్ చేసిన వాళ్ళం అవుతాం. సో, అప్పుడు టోటల్ చార్జ్ వస్తుంది. టోటల్ చార్జ్ ఆల్రెడీ ఇచ్చారు. అది 2Q. సో, 2Q నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో, 2Q మనం ఇది చేస్తే సో, r ఇంటూ r² r³ ఇంటిగ్రల్ r³ ఇస్ r⁴/4. స్మాల్ r⁴/4 దాన్ని లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ R⁴/4. 4 క్యాన్సిల్ మనకి ఇది వస్తుంది. సో, K వాల్యూ మనకి ఇంత వస్తుంది. రైట్. అండ్ అంటే ఇటువైపు అన్ని నోన్ వాల్యూస్ 2Q వాళ్ళు ఇచ్చారు. పై కాన్స్టెంట్, క్యాపిటల్ R మనకు తెలుసు రేడియస్ ఆఫ్ ద స్ఫియర్. రైట్. సో, ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ కంప్యూట్ చేస్తే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తే QA వాల్యూ వస్తుంది మనకి. రైట్. సో, దిస్ ఈజ్ అవర్ QA. ఓకే. సో, ఇప్పుడు నేను డైరెక్ట్‌గా కూలుంబ్స్‌లో అప్లై చేస్తాను. రైట్. బై ద వే క్వశ్చన్ అడుగుతుంది సార్ ఇది కంటిన్యూస్ బాడీ కదా, ఇది పాయింట్ చార్జ్ కదా, డైరెక్ట్గా కూలమ్స్లో ఎలా వేస్తారు? పైగా సపరేషన్ కూడా ఏం లేదు, దీన్ని టచ్ అవుతుంది. రైట్. సో దానికి నా ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఇది యూనిఫామ్ బాడీ. ఈ యూనిఫామ్ బాడీని నేను కంప్రెస్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూనిఫామ్ స్ఫియర్, పర్ఫెక్ట్ స్ఫియర్ అన్నప్పుడు దాన్ని నేను ఒక పాయింట్కి కంప్రెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదన్నా ఇర్రెగ్యులర్ బాడీ ఉందనుకోండి, దీన్ని నేను కరెక్ట్గా ఒక పాయింట్కి కంప్రెస్ చేయలేను. ఓకే. అంటే సిమెట్రికల్గా మాట్లాడుతున్నాను. రైట్. కోర్స్ మనం ఫోర్స్ అప్లై చేసి ఆ పాయింట్ దగ్గర మాస్ అంతా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. కానీ అలా కాకుండా పర్ఫెక్ట్ బాడీస్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక పాయింట్ పార్టికల్లా మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ మొత్తం ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ క్యాపిటల్ QA మనకి వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని కంప్రెస్ చేస్తే దాన్ని సెంటర్లో కనుక ప్లేస్ చేస్తే రైట్. సో ఇక్కడ నేను ప్లేస్ చేసిన వాడిని అవుతాను, ఇక్కడ -Q ప్లేస్ చేసిన వాడిని -Q ఉంటుంది. ఈ రెండు మన డిస్టెన్స్ వచ్చేసి A. సో ఇప్పుడు ఇది పాయింట్ చార్జ్, ఇది పాయింట్ చార్జ్, ఆ రెండింటి మధ్య మనం కూలమ్స్లో అప్లై చేస్తే మనకి ఇది వస్తుంది. రైట్. Q1 is -Q, right? QA is this much. Okay. So ఇది ఫోర్స్ డ్యూ టు QA ఆన్ -Q, రైట్. మనకు ఆల్రెడీ ఫోర్స్ ఉంది, ఫోర్స్ డ్యూ టు B ఆన్ A, రైట్. ఇది ఇప్పుడు ఈ రిజల్టెంట్ తీసుకున్నాం, దిస్ ఫోర్స్ ప్లస్ దిస్ ఫోర్స్, ఇది మైనస్, రైట్. ఎందుకంటే
ఇది మైనస్ ఛార్జ్, ఇక్కడ మనం క్యూఏ కంప్యూట్ చేసింది పాజిటివ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇది మైనస్ ఫోర్స్, ఇది ప్లస్ ఫోర్స్, రిజల్టెంట్ 0 అవ్వాలి. సో దిస్ ప్లస్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చేస్తే మనకి అగైన్ ఈజ్ ఈక్వల్ టు అదే వస్తుంది కాబట్టి సో మైనస్ నెగ్లెక్ట్ చేశాను, ఇక్కడ డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాశాను, రైట్. రాస్తే సో ఇక్కడ 1/4 క్యాన్సిల్ చేశాను, క్యూ క్యాన్సిల్ చేశాను, ఏ స్క్వేర్ క్యాన్సిల్ చేశాను. సో ఇక్కడ 4 మిగిలిందంటే ఇక్కడ న్యూమరేటర్లో 2a/4, డినామినేటర్లో R/4. క్రాస్ మల్టిప్లై చేస్తే 8a/4 ఈజ్ ఈక్వల్స్ టు R/4, స్మాల్ a/4 ఈజ్ ఈక్వల్స్ టు R/4/8. సో a ఈజ్ ఈక్వల్స్ టు R/8/1/4. 8/1/4ని నేను న్యూమరేటర్లోకి రాస్తే మనకి ఇది వస్తుంది, రైట్. సో a ఈజ్ ఈక్వల్స్ టు 8/-1/4 ఇంటూ R. సో ఇది మన రిలేషన్ అండి, ఇది డైరెక్ట్ ఎగ్జాంపులర్ ప్రాబ్లం, రైట్. ఓకే, దీన్ని పీవైక్యూలో కూడా మెయిన్స్లో కూడా అడిగారు, రైట్. ఓకే, సో ఎగ్జాంపులర్ నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో ఒక 2 minute వీడియోలో నేను ఆల్రెడీ చెప్పానండి, కాకపోతే అక్కడ ఓన్లీ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమనంటే ఎన్సీఆర్టీ వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్ ప్లస్ ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ కరెక్ట్గా, అంటే జనరల్గా సొల్యూషన్ చూస్ కాదు, సొల్యూషన్ చూస్ చేయొచ్చు పర్లేదు, కానీ ఫస్ట్ చూస్ చేసినప్పటికీ ఒక 2-3 times చేసిన తర్వాత మనకి యాక్చువల్గా కాన్సెప్ట్ కనుక మీకు యాక్చువల్లీ గ్రాస్ప్ అయితే మీరు మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు, ఓకేనా. సో ఇంకొక మోడల్ ఉంది కూలుంబ్ ఫోర్స్లో, అది నేను డిస్కస్ చేస్తానని నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్ యూ వెరీ మచ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.